హాయ్ యూవర్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు బిగ్ బాస్ సీజన్ 6 అండ్ కంటెస్టెంట్ అన్న షానీ సల్మాన్ అన్న మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు ఉన్నాయి, అది తెలుసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అన్న. హాయ్ బ్రదర్. చాలా రోజులైంది ఇట్లా చూసుకొని మిమ్మల్ని. బిగ్ బాస్ పుణ్యమా అంటూ మళ్ళీ మీరు మా ఇండస్ట్రీకి మళ్ళీ రీకాల్ అని చెప్పేసి అనొచ్చు. ఇండస్ట్రీకి రీకాల్ ఏం కాదు బ్రో, ఇండస్ట్రీలో నేను రెగ్యులర్గా ఉన్నాను. పబ్లిక్లో రీకాల్ అన్న, పబ్లిక్ రీకాల్. ఎందుకంటే పబ్లిక్లో ఇంతకుముందు గుర్తుపట్టింది 1,00,000 మందికి గుర్తుపడితే ఇప్పుడు 10 లక్షల మంది గుర్తుపడుతున్నారు 2 వారాలకే. అవును. అండ్ మోర్ ఓవర్ చిన్న చిన్న పిల్లలకు కూడా బిగ్ బాస్ మీద చూడడము, బిగ్ బాస్లో ఏది మైనస్లు కూడా చెప్తా ఉన్నారు. అవును. సో థ్యాంక్స్ టు బిగ్ బాస్ అన్నట్టు. ఐ ఫీల్ రియలీ హ్యాపీ బికాస్ ఎందుకంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళి అట్స్ 1 or 2 weeks ఇట్స్ డజంట్ మ్యాటర్, బట్ ఉన్న ప్రజెన్స్ అయితే ఇచ్చొచ్చారు. సో హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్ అంటే దాంట్లో? నేను ప్రజెన్స్ ఇవ్వాలని వెళ్ళలేదు, టాప్ 5 వెళ్దామని ఉన్నాను. బట్ అక్కడ వాళ్ళు చూసిన ఐడియాస్, అక్కడ చూసుకున్న పద్ధతి ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే నా కంటెంటే బయటికి రాలేదని నా ఫ్రెండ్స్ అన్నారు, చాలామంది చెప్పారు. బట్ నేను ఎక్కువ మాట్లాడే మనిషిని, ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే మనిషిని జనాలతో. అలాంటి ఇంటరాక్ట్ అయిన న్యూస్ను, ఇంటరాక్ట్ అయిన సీన్స్ బయటికి రాలేదు. ఫస్ట్ వీక్లోనే, సెకండ్ వీక్లోనే ఫైట్ అయితే చేయలేదు నేను, ఎందుకంటే ఫైట్ వచ్చే మాటలు రాలేదు. సిచ్యువేషన్ రాలేదు. సిచ్యువేషన్ వస్తే మనం ఫైట్ చేయడానికి స్కోప్ ఉండే. థర్డ్, ఫోర్త్ వీక్ నుంచి ఇప్పటి వరకు 8th వీక్ వరకు చూస్తే ప్రతి ఒక్క పర్సన్కి స్పేస్ ఉంది వాళ్ళు ఫైట్ చేయడానికి, వాళ్ళు ఇండివిజువల్ ఆడడానికి. ఒకరికొకరికి గ్రడ్జెస్ కూడా ఉన్నాయి. అది స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అవును. సో నేను అలా లేసే టైంలోనే కొట్టేసారు బిగ్ బాస్ అని. బట్ నేను బాలాదిత్యన్న చాలా అమాయకుడు అండ్ సూపర్ అని చెప్పేసి అనుకున్నా. మీరు కూడా అలానే ఉంటారా అంటే నాకు అనిపించలేదు, నాకు లిటరల్ తెలియదు. బిగ్ బాస్ నుంచి వచ్చేటప్పుడు మీరు అందరినీ కూడా మంచోడుకైనా వచ్చారు, ఏంటంటే నిజంగా మంచోడా అంటే? నేను బేసికల్గా అవసరం ఉన్నప్పుడు మాట్లాడతా బ్రో, సంబంధం లేని దానికి నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కాను. అండ్ నిజంగా ఫైట్ అయ్యే టైంకి అవసరం ఉంటే ఫైట్ చేయాలి, అవసరం లేకపోతే కాంప్రమైజ్ అయ్యి మనం తప్పేదాన్ని తెలుసుకునేది నా గుణము. మేబీ నేను అక్కడ ఆడింది బాగానే, బట్ వాళ్ళకి జనాలకు అంటే కొంతమంది అన్నారు నువ్వులాగానే ఉన్నావు, పోయినావు, మళ్ళీ పాజిటివ్గానే వచ్చావు. చాలామంది ప్రీవియస్ సీజన్లో వెళ్ళి వాళ్ళు ఒక్క రకంగా బయట ఉండి లోపలికి వెళ్ళి ఇంకో రకంగా యాక్ట్ చేసి మళ్ళీ బ్యాడ్గానే బయటకు వచ్చారు అన్నారు. ఓకే, దేవుడి దయలా ఐ డిడ్ మై బెస్ట్ అండ్ ఐ కేమ్ అవుట్ వెరీ డీసెంట్. మీరు వెళ్ళినప్పుడు ఎలా అయితే పాజిటివ్ వేలో వచ్చారో, వచ్చినప్పుడు కూడా అంతా పాజిటివ్ వేలో వచ్చారు. బట్ మాకేంటంటే టాప్ 5 ఉంటారేమో అనుకున్నా అని నేను పోయిందే టాప్ 5కి. ఎందుకంటే యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా నాకు ఒక స్ట్రెంత్ ఏంటంటే విన్నింగ్ అండ్ లూజింగ్ ఎవ్రీబడి ఈజ్ దేర్ బ్రో. కానీ నేను ఎప్పుడు లూజ్ను కోరుకోను, మ్యాక్సిమం గెలవాలనే ప్రయత్నం చేసేవాడిని. ఎనీ స్పోర్ట్ మ్యాక్సిమం నేను లాస్ట్ అంటే ఓడిపోవాలి అనే ఆలోచన నాకు లేదు. బట్ నన్ను ఓడగొట్టారు, బిగ్ బాస్లో ఓడగొట్టారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్. నేను ఇప్పుడు వాళ్ళని తప్పు అనని లేదు, బట్ ఏంటంటే వెరిఫికేషన్ చేసి పర్సన్ గురించి ఇంకా స్పేస్ ఇచ్చినుంటే ఆట రాకుండా ఉండి అసలు మాట్లాడలేకుండా రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ స్టిల్. సో నాకున్న స్ట్రెంగ్త్ని వాళ్ళు నేను తెలుసుకోలేదేమో అనిపించింది. బిగ్ బాస్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసేటప్పుడు నాకంటూ కొన్ని స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, ఆ స్ట్రెంగ్త్ని వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో నన్ను ఎలిమినేట్ చేశారని అనిపించింది. ఎందుకంటే నాలాంటి ప్లేయర్ను వాళ్ళు యూటిలైజ్ చేసుకుని ఉంటే మంచి కంటెంట్, ఆట రసవంతంగా ఉండేది అంటారు. డెఫినెట్లీగా ఉండేది బ్రో. అంటే ఆట అంటే నా బ్రెయిన్ గేమ్ ఎక్కువ ఆడేవాడిని నేను. అది స్మార్ట్నెస్ ఉండేది అండ్ కిక్, అంటే కోపం కూడా వచ్చేది. కోపం రాదని కాదు, ఇప్పుడు కోపం బాలాదిత్యనకి మధ్య కోపం వస్తుంది. సంబంధం లేకుండా ఒక మనిషిని టార్గెట్ పెట్టినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. తర్వాత తప్పు చేయనప్పుడు కూడా తప్పు అనడము ఒక కోపం. రేవంత్కు వచ్చే కోపం కామన్ కోపం. రేవంత్కు అంటే తనకు నచ్చంది ఏది చేసినా తట్టుకోలేడు, చిన్నపిల్లాడి స్వభావం. ఓడిపోతే తట్టుకోలేడు అస్సలు. క్రికెట్లో కూడా తట్టుకోలేకపోయాడు. ప్రీవియస్ మీద క్రికెట్ ప్లేయర్ కాంబినేషన్ ఎన్నో మ్యాచెస్ ఆడాము, టోర్నమెంట్స్కి ఆడాము. కాబట్టి అవును, రేవంత్ చిన్నగా ఓడిపోతే కూడా ఏడ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు, బర్దాష్ చేసుకోలేడు రేవంత్. నాకు అంటే మా ఆడియన్స్ అందరికి సై సినిమా ఇస్ మీ
లైఫ్ టర్న్ సినిమా. సో నాకు తెలిసి మీ స్టార్టప్ కూడా అదే అనుకుంటా నాకు తెలిసి. దాని తర్వాత పోను అంతగా ఇంపాక్ట్ చూపించే క్యారెక్టర్స్ రాలేదని నా ఒపీనియన్. ఇంపాక్ట్ చూపించే క్యారెక్టర్లు వచ్చినాయి కానీ అక్కడ రాజమౌళి గారు డైరెక్ట్ చేయలేదు కాబట్టి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్లు అనిపించలేదు. అవును. సాయి తర్వాత ఘర్షణ చేశాను, పెద్ద బ్లాక్ బస్టర్. దేవదాస్ చేశాను, 1 year ఆడింది సినిమా. సో కమ్మగాడు, శశిరేఖ పరిణయం, అలా ఎలా అనే ఒక సినిమా చేశాను, అందులో వన్ ఆఫ్ ద లీడ్ మీరు. సో ఆ సినిమా జనాలకు బాగా వచ్చింది. దేశంలో దొంగలు పడ్డారు చేశాను, వన్ ఆఫ్ ద లీడ్గా చేశాను. రామసు చేశాను, మంచి సినిమాలే చేశాను. కొన్ని సినిమాలకు డైరెక్టర్లు కూడా ఉండాలి, ఉంటే దాని ఇంపాక్ట్ జనాల్లో బాగుంటుందని అనిపించింది. షాని అన్న ఈ సినిమాలు కాకుండా అసలు ఏం చేస్తుంటారు అసలు జనరల్? నేను బేసికల్గా యాక్టర్ని బ్రో. యాక్టింగ్తో పాటు ప్రొడక్షన్ ఒకటి రీసెంట్లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా చేశాను. సో లక్కీ లక్ష్మణ్ అని ఒక సినిమా చేశాను ఈ మధ్యకాలంలో. సోహెల్ హీరో, హరిత గోగినేని గారు ప్రొడ్యూసర్ అండ్ ఏఆర్బి డైరెక్టర్, వాళ్ళిద్దరు కలిపి కాంబినేషన్లో చేశాము. సో దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేసాము. దానికన్నా ముందు బిఫోర్ అలా ఎలా నుంచి చేస్తూ వస్తున్నాను ప్రాజెక్ట్స్. అండ్ కొంచెం బ్యాకప్ అంటే సినిమా క్యారెక్టర్ చేయడం, సినిమా క్యారెక్టర్ చేస్తాం, యాడ్ అని ఇది ఒకటి. ఓకే, అడిషనల్గా అది కాకుండా ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఓవర్ 7 ప్రొడక్షన్ హౌస్. సో ఈ ప్రొడక్షన్ హౌస్లో యాడ్ షూట్స్ బాగా చేస్తాము. ఓకే. సో యాడ్స్ బాగా అయినాయి. సో వీ టైడ్ అప్ విత్ అమ్మయం ప్రొడక్షన్ అనే దాని మీద, అమ్మయం ఫిలిమ్స్ అనే దాని మీద చేస్తూ లక్ష్మణ్ డైరెక్టర్గా నేను ఒక 10-15 యాడ్లు తెలుగు చేశాను. అండ్ ఓవరాల్గా ఒక 50 యాడ్లు చేసిట, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ అలాగా అదొకటి చేసాము. దాంట్లో ఏంటంటే ప్రొడక్షన్ మొత్తం హ్యాండిలింగ్, కాస్టింగ్ మొత్తం హ్యాండిలింగ్ చేస్తూ ప్రాజెక్ట్ చేయడము. ఇట్స్ అ బ్రెడ్ అండ్ బటర్ కోసానికి చేసే ప్రయత్నం. అవును. సో బిగ్ బాస్లో చాలా ఇప్పుడు చూస్తున్నారన్న మామూలుగా ఎపిసోడ్లో ఎట్లుంది మీ బాటమ్ మై హార్ట్ అంటారు కదా, ఎట్లుంది? ఏం లేదు, అప్పటికన్నా ఇప్పుడు బాగా ఆడుతున్నారంటే డేస్ జరిగిన కొద్ది బ్రో ఇంపాక్ట్ అయితే తేడా ఉంటుంది. అవును. కొంతమంది ఆర్టిఫిషియల్గా ఆడుతున్నారు, కొంతమంది ఇలా ఆడుతున్నారు అని కామన్గా అంటుంటారు. ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్లో బయట ఉన్న మైండ్ సెట్ ఎట్లుందో వాళ్ళకి తెలియదు. సో ఆ మైండ్లో వాళ్ళు ఎలా ట్రిగర్ అవుతుందో మైండ్ ఆ ప్రకారమే ఆడుతుంటారు. అంతే తప్ప ఇప్పుడు గీతు ఆదిరెడ్డి ఆడేది వాళ్ళకి తెలుసు, గేమ్ ఎట్లా నడుస్తుంది, ఎట్లా ఆడితే బాగుంటుంది, శ్రీయానికి కూడా తెలుసు. ఆ తగ్గట్టు వాళ్ళు ఆడుతున్నారు. మిగతా వాళ్ళకి గేమ్ గురించి నాలెడ్జ్ అంత లేదు, ఎలా ఆడితే కిక్ ఉంటుంది జనాలకు అనేది తెలియదు. కాబట్టి వాళ్ళు చూసి రన్ అవుతుంది వాళ్ళకి. ఓకే. మీరు కాకుండా అంటే మీరు ఆల్రెడీ అంటే మీరు టాప్ 5లో ఉందామని ఒక కాన్సెప్ట్లో ఉంటారు. మీరు కాకుండా వీళ్ళు టాప్ 5లో ఉండాలి అంటే ఎవరు ఉంటారు? రేవంత్, గీతు అండ్ శ్రీహాన్ వీళ్ళు ఉండే. నా మైండ్లో ఆరోహి అనే అమ్మాయి, నేహా చౌదరి, వీళ్ళిద్దరు ఒక ఆప్షన్ ఉండే. తర్వాత బాలాదిత్య, తర్వాత ఇంకెవరు ఉన్నారు, ఇనయ. ఇప్పుడు ఇనయ లిస్ట్లో జాయిన్ అయిందా? లిస్ట్లో జాయిన్ అయింది. ఒక్కొక్కరి నుంచి ఒకసారి మీకు తెలిసిన, మీకు రిలేషన్స్ ఉన్న అక్కడ లోపల జరిగిన సిచ్యువేషన్స్ మాకు తెలియవు. సో ఒక్కసారి రేవంత్ అన్న గురించి నిజంగా అగ్రెషన్ ఉంటుందా? లేకపోతే ఎప్పుడు ఉంటుంది అసలు ప్రతి నువ్వు ఏం మాట చెప్పినా అగ్రెసివ్గా ఉంటుంది. అప్పుడప్పుడు మనం కొంచెం చల్లగా అయిన తర్వాత మళ్ళీ ఇట్లా వచ్చేస్తాడు. అంటే ఏంటి? ఏమైందన్నా? ఓకే, ఏమైంది ఇట్లా బాగా, అవునా వెళ్ళిపోయి సారీ చెప్పొస్తాడు. నేను మంచిగా మాట్లాడినా అన్నట్టే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఓకే అంటే అని పోయి చెప్పేస్తాడు సారీ. కోపం మీద అన్న ఏమనుకోదు. ఎవడన్నా అన్న ఎట్లా మాట్లాడినా అంటే తనకు మంచి చెడు అప్పుడే తెలుసుకోవాలనుకుంటాడు స్పాట్లో. అంటే నేను మిస్టేక్ చేసినావు, కోపంలో అనేస్తాడు, చెప్తుంటాడు కదా నా కోపమే ఫస్ట్ వస్తుంది అని. ఆ కోపం అన్న తర్వాత మళ్ళీ తోసేపటికి అయ్యో నేను అన్నా కదా అని ఫీల్ ఉంటుంది. అండ్ బాలాదిత్య అన్న గురించి అన్న, బాలాదిత్య ఇస్ వెరీ సాఫ్ట్ గాయ్. కానీ ఈ మధ్య 2 వారాల నుంచి ఫైర్ అవుతున్నాడు అన్న. ఈరోజు ప్రోమోలో ఫైర్ అయింది ఏంటంటే బ్రో, అన్న గేమ్ ఆడినప్పుడు ఇద్దరు అన్నదమ్ముళ్ళు గేమ్ ఆడుతున్నా, నువ్వు ఆపోజిట్ టీంలో నేనున్నా, మనకి ఎంత పరిచయం ఉన్నా, రక్త సంబంధం ఉన్నా, మ్యాచ్ టైంలో ఫైట్ అవుతుంది బ్రో. ఎందుకు అంటే నేను నా ఆటలో నేను గెలవాలి, నీ ఆటలో నువ్వు గెలవాలి. ఇంటికాడికి వస్తే మనం అందరం ఫ్రెండ్స్ బ్రదర్స్ ఉంటాం, కానీ గేమ్ టైంలో గేమే ఇంపార్టెంట్. సో ఆ టైంలో బాలన్న అరవడంలో తప్పులేదు, యాక్సెప్ట్ లేదు, ఆడియన్స్ అంతా కూడా యాక్సెప్టబుల్. ఎందుకంటే నిన్న నాగార్జున గారు కూడా, మనం లాస్ట్ వీక్లో నాగార్జున గారు కూడా ఏమన్నారంటే
ఆడుతున్న మంచితనంలో కూడా అమ్మాయి డ్రెస్ని సుజాత గారి డ్రెస్ని చేయడం అమ్మ ఓకేనా అని చెప్పేసి అంటూ కూడా చేశాడు. ఇలా ఎవరు ఉంటారు ఫస్ట్ టైం చూస్తున్నా. మేబీ నేను ఉండుంటే అదే ఉంటుండేనే ఉన్నది. మీరు కూడా వెళ్ళలేదా? తప్పేం లేదు బ్రో. అంటే ఆట ఆటనే, హ్యుమానిటీ ఉండాలి. అండ్ అలా అని మనము మనిషిని పాయింట్ బ్లాంక్లో వాడిని ట్రిగర్ చేస్తూ వాడిని మైండ్ని పోపింగ్ చేయొద్దని నాకు ఉంటుంది.